మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత దారుణంగా ఖమ్మంలో వెలుగుమట్లలో ఎటువంటి నోటీస్ లేకుండా ఎటువంటి ఆధారం లేకుండా ఎటువంటి హెచ్చరిక లేకుండా మరి 750 మంది పేద ప్రజల ఇండ్లు కూలగొట్టిన నేపథ్యంలో ఆ పరిస్థితిని ఆ దయనీయమైన పరిస్థితిని గమనించినటువంటి డిఎస్పీ పార్టీ అట్లానే తెలంగాణ జాగృతి సంయుక్తంగా చేసినటువంటి పోరాటంతో దిగి వచ్చినటువంటి ప్రభుత్వం అదే చోట అక్కడే ఇల్లు కోల్పోయినటువంటి 300 మంది పేదవారికి పట్టాలు ఇస్తామని ఒప్పుకోవడం డెఫినెట్ గా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉంది, ప్రజా పోరాటాలకు గెలుపు తప్పకుండా లభించి తీరుతుందనడానికి ఉదాహరణగా నేను భావిస్తా ఉన్నాను. దాంతో పాటు మరొక 111 మందికి కూడా వివిధ గ్రామాలలో పట్టాలు ఇస్తామని ప్రభుత్వం చెప్పడం కూడా మరి వాళ్ళ ఒక అడుగు ముందుకేసినట్టని మేము అనుకుంటున్నాం. కాకపోతే ప్రభుత్వం కూలగొట్టింది 750 మంది ఇండ్లు, ఇస్తామని చెప్పింది 411 మందికి. అందులో అనేకమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తమవుతా ఉన్నాయి. అనేక మందికి ఇంకా కూడా మాకు అన్యాయం జరిగిందనేటటువంటి భావన మాకు రిపీటెడ్ గా క్షేత్రస్థాయి నుంచి వస్తున్నటువంటి సమాచారం ద్వారా మేము తెలుసుకున్నాం.